తూర్పుగోదావరి జిల్లాలో చికెన్ ధరలు పెరిగిపోయాయి. కార్తీక మాసంలో 110 రూపాయలు పలికిన కేజీ చికెన్ ధర ఇప్పుడు 160 రూపాయలు పలుకుతోంది. చికెన్ షాపులకు జనం రద్దీ పెరుగుతుండటంతో వ్యాపారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశంపై రాజమండ్రిలో చికెన్ ధరలపై మా ప్రతినిధి శ్రీనివాస్ మరింత సమాచారం అందిస్తారు. చికెన్ ధరలు అమాంతంగా పెరిగిపోవడం జరిగింది. కేజీకి 50 రూపాయల వరకు ఒక్కసారిగా పెరిగిపోవడం జరిగింది. అయితే ఇక్కడ చూసినట్లయితే కార్తీక మాసం పూర్తి కావడంతో ఈ ఆదివారం ఈ రోజు కావడంతో ఇక్కడ చికెన్ మార్కెట్ అంతా కూడా కొనుగోలుదారులతో కలకల్లాడుతుంది. ఈ జాన్పేట్ మార్కెట్లోని కొనుగోలుదారులతో ఈ ప్రాంతం అంతా కూడా కలకల్లాడుతున్న దృశ్యాలు చూస్తున్నాము. అయితే ఇక్కడ చికెన్ ధరలు అయితే అమాంతంగా పెరిగిపోవడం జరిగింది. ఒక్కసారిగా కేజీకి 50 రూపాయలు పెరగడం జరిగింది. సార్, ఈ చికెన్ ధరలు ఇప్పుడు పెరిగినాయి ఎందుకంటారు? ఎందుకంటే తెలుసు కదండి, మన అందరికీ మొన్నటిదాకా కార్తీక మాసం వచ్చింది, అయిపోగానే డిమాండ్ పెరిగింది. ఒకసారి జనాలు కూడా అంటే ఒకసారికి 50 రూపాయలు పెరిగిపోవడం దాన్ని వాళ్ళు అవకాశంగా తీసుకుంటారు. జనాలు ఎక్కువగా రావడంతో దాన్ని వాళ్ళ వ్యాపారస్తులు కూడా అవకాశంగా తీసుకుని రేట్లు కూడా పెంచుతున్నారు. అంటే శీతాకాలం కనుక ఇప్పుడు వినియోగం ఎక్కువ ఉంటుంది. శీతాకాలం అంటే అయి ఉండొచ్చు. వేసవకాలం కూడా జనరల్గా కోళ్ళ వైపు నుంచి అటువైపు నుంచి చూసుకుంటే కనుక వాటికి ఏమంత దిగుబడి కూడా తగ్గుద్ది కాబట్టి అప్పుడు రేట్లు పెరిగాయంటే అనుకోవచ్చు. శీతాకాలం డిమాండ్ పెరుగుతుంది కాబట్టి రేట్లు పెరిగాయన అనుకుంటాకి లేదు. అది ఒక అవకాశంగా తీసుకున్నారని భావించాలి మనం. అయితే ఇది ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ దుకాణాల దగ్గర చూస్తే ఇక్కడ ధర మట్టికి అంటే ధర చూసినట్లయితే 50 రూపాయల వరకు కూడా పెరగడం జరిగింది. దీంతో కొనుగోలుదారులు పెరిగినప్పటికీ కూడా కొనుగోలు మట్టికి ఏ విధంగా తగ్గలేదు. అయితే కొనుగోళ్ళు మొన్నటి వరకు కూడా వెలవెలబోయిన షాపులన్నీ కూడా ఇప్పుడు కొనుగోలుదారులతో కలకల్లాడటంతో ఇక్కడ అంతా కూడా ఎక్కువగా ఈ కొనుగోళ్ళు అనేది జరగడం జరుగుతున్నది. దీంతో ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ కొనుగోళ్ళు ఏ రకంగా ఉన్నాయి ఈ కొనుగోళ్ళు ఏ రకంగా ఉన్నాయి ఏంటి అనేది వాళ్ళని అడిగి తెలుసుకుందాము. అయితే ఇక్కడ చూసినట్లయితే ఎలాగున్నాయి రేట్లు అయ్యేది, ఎలా పెరిగినాయి ఏంటి? రేట్లు అంటే కేజీ ధర 50 పెరిగింది. కేజీ 50 పెరిగింది రేటు ముందు కార్తీక మాసం రేటు తగ్గింది, బాగా రేటు పెరిగిపోయింది. ఇప్పుడు 150 ఎంత ఉంది కోడి లైవ్. ఇప్పుడు కొనుగోళ్ళు ఎలాగున్నాయి? కార్తీక మాసం వల్ల కార్తీక మాసం తగ్గినాయి. ఇప్పుడు ఎలాగున్నాయి? రేటు పెరిగిందండి, బాగానే రేటు బాగానే ఉన్నాయండి. కొనుగోళ్ళు ఎలాగున్నాయి? ఎక్కువ కొనుగోలు వస్తున్నారు, జనాలు వస్తున్నారు, బాగా వస్తున్నారు జనాలు. మనటి వరకు ఎవరు వచ్చేవారు? ఎవరు రాలేదు, మనటి వరకు పర్లేదు, జనం బాగానే వస్తున్నారు. అంటే కార్తీక మాసంలో వచ్చిన నష్టాలు ఇప్పుడు పూర్తయ్యా? అవలేదండి, పూర్తి అవ్వలేదండి ఇంకా, అంతే. ఎలాగొచ్చుకుంటున్నారు ఇక్కడ మీరు? చికెన్ 220, 200. చికెన్ ధరలు 50 రూపాయలు పెరిగిందండి కేజీ. చికెన్ ధరలు పెరిగినా కొనుక్కుంటాం మానరు కదండి, అలవాటు పడిపోయిన జీవితాలు కదా. కార్తీక మాసం అయినా సరే కార్తీక మాసంలో కూడా తిన్నారు చాలామంది, ఇప్పుడు కూడా తింటారండి అందరూ. ఆదివారం కాబట్టి. అవును, ఆదివారం కాబట్టి కార్తీక మాసం సంబంధం లేదు. కానీ ఇప్పుడు నార్మల్గా ఫుడ్ అనేది లైఫ్ స్టైల్ బాగా పెరిగింది కాబట్టి కంపల్సరీ పెరిగినా సరే కొంటారండి. ఇది ఇక్కడ చూసినట్లయితే ధరలు ఎక్కువగా పెరిగినప్పటికీ కూడా ప్రజల నుంచి అయితే మట్టికి ఎటువంటి ఇబ్బంది లేదు చెప్తున్నారు. అయితే బయట మాదిరిగా అన్ని వస్తువులు కూడా ధరలు పెరుగుతున్నాయి కనుక ఇది కూడా చికెన్ కూడా ధరలు కూడా పెరుగుతున్నాయని కూడా వాళ్ళు చెప్పడం జరుగుతున్నది. ఇక్కడ చూస్తే ఇప్పుడు రాజమండ్రి జాంపేట్ మార్కెట్లో చూసినట్లయితే కొనుగోలుదారులతో ఇదంతా కూడా కలకల్లాడటం జరుగుతున్నది. అయితే చికెన్ ధరలు పెరిగినప్పటికీ కూడా ఇంకా మరింత పెరిగే అవకాశం కూడా ఉన్నదని చెప్పేసి వ్యాపారులు అయితే చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ వాసుతో శ్రీనివాస్, NTV, రాజమండ్రి.